నమస్తే. ఒకవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ వ్యవహారంపై ఎలా ముందడుగేయాలనే దానిపైన చాలా బిజీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మరొక దేశానికి సంబంధించిన పెండింగ్ విషయం పట్ల ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు పాకిస్తాన్ తీరు పట్ల కూడా ఎలా ముందడుగు వేయాలి దానిపైన మొత్తం వ్యూహాలు ప్రణాళికలు రచిస్తుంటే, మరోవైపు కొంతకాలంగా దేశవ్యాప్తంగా జనగణన జరగాల్సిన సందర్భాన్ని కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర క్యాబినెట్ మాత్రం ఇక జనగణన చేయబోతున్నామనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు మరొక సంచలనమైన ప్రకటన కూడా చేసింది. జనగణనతో పాటు దేశవ్యాప్తంగా కులగణన కూడా చేయబోతున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సంచలనమైన ప్రకటన చేసింది. ఎందుకు సంచలనమైన ప్రకటన అంటే, కొంతకాలంగా కులగణనను మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కులగణన చేసేది లేదు, కులగణన వల్ల చాలా సమస్యలు వస్తాయి, సామాజికంగా కూడా కులాల మధ్య కూడా కోట్లాట వస్తుంది, మేము కులగణనను అంగీకరించేది లేదని కూడా పార్లమెంట్లో అలాగే వివిధ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా బీజేపీ చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా నిన్న జరిగిన సమావేశంలో కేబినెట్ నిర్ణయంలో మాత్రం ఇక జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని కూడా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం ఇక తెరపైకి వచ్చింది. ఇక బీజేపీ నేతలు కూడా వరుసగా మాట్లాడుతున్నారు, ఇటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు, ఇక రాజకీయ పార్టీలు విశ్లేషకులు కూడా ఈ అంశంపై అందరూ కూడా చర్చలు కూడా మొదలుపెట్టారు. ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా క్రెడిట్ వార్ మొదలైంది. ఎందుకు క్రెడిట్ వార్ అంటే, రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా ఆ యాత్ర మొత్తం అంటే గత 3 ఏళ్లుగా ఆయన యాత్ర నేపథ్యంలో తర్వాత కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్త కులగణన చేస్తాము, ఇప్పుడున్న 50% రిజర్వేషన్లను ఎత్తివేసి పెంచుతామని కూడా ఏ సభలో కూడా ఏ సమావేశంలో కూడా ఎక్కడ పాల్గొన్నా ఏ రకంగా చూసినా మాత్రం ఒకే అంశాన్ని పట్టుకున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్త కులగణన జరగాలి, కేంద్రం చేయాలి, చేయని ఏడలా మేము చేస్తామనే అంశాన్ని ఇక పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఇక రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలు వాళ్ళ పరిధిలో కూడా సర్వేలు చేసుకుంటున్నారు కులగణనకు సంబంధించింది. బీహార్ అయితేంది, ఇక జార్ఖండ్ చేయడానికి సిద్ధమైంది, ఏపీ కూడా గతంలో చేసింది, తెలంగాణలో కూడా అయిపోయింది, కర్ణాటక చేసింది. ఇలా రాష్ట్రాల్లో కూడా కులగణన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. ఈ చర్చ దేశ స్థాయి దాటింది. దీంతో ఇక కేంద్రం ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్కు ఆ అవకాశం ఇవ్వద్దు అనుకుందో లేదో, ఎందుకు ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ పెడితే అయిపోతుంది అనుకున్నదో లేదో, కానీ మొత్తానికి జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నామని కూడా ఒక సంచలనమైన ప్రకటన చేసింది. వాస్తవానికి జనగణన అనేది ఈ సెన్సస్ 2021లో జరగాల్సిన అవసరం ఉండే. అప్పుడున్న కరోనా పరిస్థితుల కారణంగా, లాక్డౌన్ కారణంగా అది వాయిదా పడుతూ 2025 వరకు వచ్చింది. ఇక తాజాగా సెన్సస్ చేయబోతున్నాం, సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా ఈసారి చేయబోతున్నాము. క్యాస్ట్ సెన్సస్ పట్ల వివిధ రాష్ట్రాలు అసలు వాళ్ళకు వాళ్ళు సర్వేలు నిర్వహించారు, కానీ ఆ సర్వేలకు శాంటిటీ లేదు, రాజ్యాంగ భద్రత లేదు, కేవలం గణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. దానికి రాజ్యాంగం కూడా దానికి సంబంధించిన ఆర్టికల్ ఉన్నాయి, 246 ప్రకారం చేస్తాము. కానీ రాష్ట్రాలు ఏదో రాజకీయ ప్రయోజనాల కోసము సర్వేలు చేస్తున్నాయి తప్ప వాటితో ఒరిగేదేం లేదు. అందుకోసమే ఇలాంటి సమస్యలు ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండడానికి మేమే ఇక పూర్తి స్థాయిలో చేయబోతున్నామని కూడా కేంద్రం చెప్పింది. ఇక కేంద్రం చెప్పిన నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా మేము కులగణన చేశాము, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, గతంలో ఈ అంశం తెరపైకి వచ్చినా కానీ కులగణనకి ఎందుకు చేయలేదు, ప్రస్తావన వచ్చినా కానీ ఆ అంశాన్ని తోసిపుచ్చింది, ఇప్పుడేమో మేమే కులగణన చేస్తాం, మా వల్లనే కులగణన వచ్చిందని అంటుందని కూడా బీజేపీ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. అలాగే మేము గొప్పగా ఈ ప్రయత్నం చేశామని కూడా ప్రశంసించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం రాహుల్ గాంధీ యొక్క ఎజెండా కారణంగానే, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కారణంగానే బీజేపీ దిగి వచ్చింది. మా వల్లే ఈరోజు కేంద్రము ఇప్పుడు కులగణనను చేస్తామని కూడా ప్రకటించింది. మేము దీన్ని స్వాగతిస్తున్నాము, ఆలస్యమైనా పర్లేదు, ఇప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చినందుకు సంతోషం, కాంగ్రెస్ యొక్క ఒక డిమాండ్ను మీరు తలొగ్గినందుకు కూడా థ్యాంక్స్ అని చెప్తూ కూడా కాంగ్రెస్ క్రెడిట్ వారు తీసుకుంటుంది. ఏకకాలంలో బీజేపీ కాంగ్రెస్ కూడా ఒకే అంశంపై ఒకరికొకరు ప్రశంసించుకోవడం, విమర్శించుకోవడం, అలాగే పార్టీ కార్యాలయాల ముందు సంబరాలు కూడా చేసుకుంటారు. మామూలుగా సంబరాలు ఒక వర్గం చేసుకుంటుంది, కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా కాంగ్రెస్ మా వల్లే కులగణన వల్లే, మేము చేసిన ప్రకటన వల్లే, మా డిమాండ్ వల్లే బీజేపీ ఇచ్చింది కాబట్టి అంటూ కూడా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. కాదు మేమే ప్రకటించుకున్నామని కూడా బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. ఇక దేశంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఒక
సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇది అందరి విజయం, ఇది బహుజనుల అందరి విజయం అని కూడా మిగతా ఎస్పీ బీఎస్పీ అన్ని రకాల పార్టీలు కూడా మాట్లాడుతారు. మొత్తానికి కులగణన చేస్తాము జనగణనతో అన్న అంశం అయితే మాత్రం కాంగ్రెస్కు బీజేపీ మధ్య మాటల యుద్ధానికి ఒక వేదికగా మారిపోయింది. క్రెడిట్ వార్ కొనసాగుతుంటే మాదంటే మాదే, మేము మా వల్లనే అంటే మా వల్లే అని కూడా ఒకరిపై ఒకరు మాత్రం విమర్శలు చేసుకుంటున్నారు. క్రెడిట్ మాదే అంటూ కూడా వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొత్తానికి క్యాస్ట్ సెన్సస్ అనే అంశం అయితే మాత్రం రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య, రెండు కూటమిల మధ్య, ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య మాత్రం క్రెడిట్ వార్కు ఒక వేదికగా మారిపోయింది. మరి ఈ వారు ఎక్కడి వరకు దారితీస్తుంది, ఏ అంశాలు తెరపైకి వస్తాయి, మరి పూర్తి స్థాయిలో కులగణన ప్రకటన చేసినట్టు చేస్తుందా, చివరి నిమిషంలో మళ్ళీ వెనకడుగు చేసే అవకాశం ఉంటుందా, మరి కులగణన ఈ డేట్న ఈ పర్టికులర్గా చేస్తామని అయితే కాస్త స్పష్టత అయితే ఇవ్వలేదు. చేస్తామని చెప్పింది కానీ మరి జనగణనతో పాటు చేస్తుందా, మరి ప్రకటిస్తుందా, చివరి నిమిషంలో మరి ఈ నివేదికను ఆపుతుందా అని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మొత్తానికి మాత్రం జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్రం అంటుంటే మా వల్లే మీరు చేశారని కాంగ్రెస్ అంటుంది. ఒకరిపై ఒకరు మాటల ఆరోపణల వేదికగా మారిపోతుంది. క్రెడిట్ వార్ కొనసాగుతుంది. మరి ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తుందో, ఇది ఎటు దారి తీస్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.